పంచ బ్రహ్మ సముపత్పత్తి ప్రభావాన్విత బ్రహ్మోపేంద్ర మహేంద్ర వంద్య పరమార్థార్థాకృత విగ్రహ బ్రహ్మాండాది సమస్త సృష్టినేదత్సర్వాధికారాధృత బ్రహ్మానంద సుధా ప్రసాద మహిత శ్రీలాలితాం భావయే. సర్వజీవాన్మయి, జీవభావాలయి, భావధ్యానాన్మయి, ధ్యాన జ్ఞానోదయి, జ్ఞానతత్వాలయి అయినటువంటి ఆ సర్వభావాలయకి శతసహస్ర వందనాలు. ఈ లలితా సహస్రనామ పరంపరలో మంగళచండీ విద్యను గురించి వివరించడం జరుగుతోంది. కిందటి కొన్ని నామాల నుంచి సర్వోన్నతమైన ఈశ్వరిగా, కాలస్వరూపిణిగా, సృష్టి అంతటినీ ఆహారంగా తనలో లయం చేసుకునేదిగా, రుణ సంబంధాలు లేనిదిగా అపర్ణ అని, రుణ సంబంధాలు లేనిదిగా పరమేశ్వర సాధ్విగా, రాక్షస సంహారం నిర్వహించినటువంటి మహాపరాక్రమశాలినిగా దేవిని దర్శింపజేశాయి క్రిందటి నామాలు. చండముండాసుర నిషూదిని అనే వరకును. ఆ తర్వాత క్షరమైనటువంటి సృష్టి, అక్షరమైనటువంటి పరబ్రహ్మము రెండింటి యొక్క స్వరూపము తానే అయినది. స్థూల సూక్ష్మ కారణ సమన్వయ స్వరూపిణి, చతుర్దశ భువనాలన్నిటికీ కూడా అధినేత్రి, ఆ లోకాలతో కూడినటువంటి విశ్వాన్ని శక్తి రూపంగా తనలో ధరించింది. త్రివర్గాలైనటువంటి ధర్మార్థ కామాలని భక్తునికి ప్రసాదించేది త్రివర్గదాత్రి అని. ఉత్తమమైనటువంటి భగవన్ లక్షణాలు కలిగినది అంటే సుభగా అని. త్రిశక్తులతో కూడినటువంటి త్రికోణ స్వరూపిణి, దేవతల చేత పూజింపబడేది, తనను సేవించే వారిని అనుగ్రహించేది, తేజస్సుతో చలించేటువంటి విశ్వమంతా కూడా తానై ఉన్నది. 3 కన్నులు కలిగినటువంటి శివస్వరూపిణి త్రయంబక అని. అంబాత్రయ స్వరూపిణి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలని సదా వీక్షించేది, సృష్టి నిర్మాణ నిర్వహణకి మూలమైనటువంటి సత్వరజస్తమో గుణాల యొక్క సమాహార స్వరూపమైనది, త్రిగుణాతీతమైనటువంటి ఆత్మతత్వంగా, పరబ్రహ్మతత్వంగా భాసిల్లేదిగా దేవి పరతత్వాన్ని, పరాపరతత్వాన్ని, కరుణాపరత్వాన్ని వర్ణించాయి కింద 7 నామాలు. త్రిగుణాత్మిక అనే నామం వరకు కూడా ఆ పరబ్రహ్మ సదాశివ స్వరూపిణి అయినటువంటి దేవి యొక్క విశిష్ట రూప గుణ తత్వ విశేషాలను వివరిస్తున్నాయి వచ్చేటువంటి కొన్ని నామాలు. అందులో మొదటిది స్వర్గాపవర్గద అనే నామం. ఈ స్వర్గాపవర్గద అనే నామానికి అర్థం భోగము మోక్షాలను ప్రసాదించేది. దీనికి భావార్థ శ్లోకం సంసద్వర్గ ప్రభావ భోగ సుఖ సంపద్వర్గ ప్రాసాదత నిష్కామ్యత్కరణేన మోక్ష ఫలద కారుణ్య వీక్షాధృత కాలాతీత మహోన్నతాధిక వర సౌభాగ్య భోగ్యప్రద స్వర్గాద్య అపవర్గద అభయద సిడ్నీపురీ శారదా. సంసద్వర్గ ప్రభావ భోగ సుఖ సంపద్వర్గ ప్రాసాదత అన్నారంటే మంచి వర్గములతో, మంచి సమూహములతో సాహచర్యం యొక్క ప్రభావం వలన సుఖభోగాలు లభించేటట్లు చేసేది. నిష్కామ్యత్కరణేన మోక్ష ఫలద కారుణ్య వీక్షాధృత అన్నారంటే కోరికలు లేకుండా ఉన్నటువంటి క్రియల వల్ల కలిగేటువంటి మోక్షాన్ని ఇచ్చేది, జీవుల్ని కరుణతో వీక్షించేది, పాలించేది. కాలాతీత మహోన్నతాధిక వర సౌభాగ్య భోగ్యప్రద అన్నారంటే కాలాలకు అతీతమైనటువంటి అత్యున్నతమైనటువంటి సౌభాగ్యాల్ని, భోగాల్ని ప్రసాదించేది. స్వర్గాద్యాద్యపవర్గదాయ భయద అన్నారంటే స్వర్గం అంటే భోగమని, అపవర్గం అంటే మోక్షమని, భోగమోక్షాలు రెండింటినీ ఇచ్చేటువంటి అభయదాయిని అయినటువంటి ఈశ్వరి అని. వేదం ఏమంటుందంటే యట దుఃఖేన సంచన్నం నచగ్రస్తమనంతరం అభిలాషోపనీతం యత్తత్ సుఖం స్వపదాస్పదం అంటుంది. అంటే ఏది దుఃఖము చేత ఎప్పుడూ చెడదో, ఇప్పుడు చెడదు, ముందు ముందు కూడా చెడదో, కోరిక చేత ఏది పొందదగినదో అదే స్వహ అనే పదంతో చెప్పబడింది అర్థం. అంటే స్వహ స్వర్గం అని అర్థం.
స్వర్గం అంటే అనుభవిస్తే క్షయమయ్యేటువంటి సుఖం, అపవర్గం అంటే మోక్షం అంటే అనుభవించినా కానీ నశించినటువంటి నిత్యమైన సుఖం, నిత్యానందం. అది ఈ రెండింటినీ కూడా ప్రసాదించే దేవి అని ఈ నామం యొక్క భావం. స్వర్గం అంటే సువర్గం అంటే మంచి సమూహం అని అర్థం తీసుకుంటే మంచితో కూడినటువంటి పరిసరాలు, జీవులు, భావనలు మంచిని ఉంచుతాయి, పెంచుతాయి, చెడుని దించుతాయి. అవే అసలైనటువంటి సుఖభోగాలకు కారణాలు. ఆ వాతావరణమే స్వర్గం. అపవర్గం అంటే మోక్షస్థితి. ఇందులో ద్వంద్వభావాలు, ద్వైత ప్రవృత్తి నశించి అంతా ఒకటే అనేటువంటి అద్వైత తత్వం అనుభూతి కలుగుతుంది. ఆ స్వర్గభోగాల్ని, మోక్షస్థితిని కూడా ఇచ్చే దేవి అని దీని యొక్క అర్థం. అంటే కర్మశిష్టులకి, అంటే కర్మనాచరించి కర్మ మీద నమ్మకం ఉన్న వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తుంది, జ్ఞానులకి అపవర్గమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని దీని యొక్క భావం. ఇక సుఖభోగాల యొక్క అనుభవ స్థానం స్వర్గం. పుణ్యకర్మల ఫలంగా వచ్చేది అది. ఆ అనుభవం పూర్తవగానే ఆ పుణ్యం అయిపోయి భోగం అయిపోతుంది. అలా జారిపోయే సుఖభోగాలు స్వర్గం. అందుకే భగవద్గీతలో అంటాడు కదా, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అంటాడు భగవానుడు. కానీ అపవర్గం అంటే మోక్షానుభూతికి పరిమితులు ఉండవు. అపవర్గం అంటే మోక్షం, దానికి అనుభూతికి పరిమితి లేదు. అది ఒకప్పుడు ఉండి తర్వాత జారిపోయేది, తర్వాత ఊడిపోయేది కాదు. అలా జారిపోనంటే ఆనందమే మోక్షం. అలా స్వర్గాన్ని, మోక్షాన్ని ఇచ్చే దేవి అని దీని యొక్క భావం. ధర్మము, కర్మము చక్కగా చేయడం వల్ల పుణ్యం వస్తుంది. దానివల్ల సంకల్పం నెరవేరి కోరికలు భరించి సుఖభోగాలు లభిస్తాయి, కానీ మోక్షం రాదు. నిష్కామంగా కర్మలను ఆచరిస్తే సుఖభోగాలు ఉండకపోతుంది ఒక్కొక్కసారి, కానీ అది మోక్ష మార్గం. ఈ రెండింటినీ ప్రసాదించే దేవి అని అర్థం. ఎవరికి ఏ విధంగా కావాలో ఆ విధంగా కొందరికి భోగాన్ని, కొందరికి స్వర్గాన్ని, కొందరికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది దేవి అని దీని యొక్క భావం. ఇక యోగపరంగా చూస్తే కులమార్గంలో, అంటే మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఉన్న కులమార్గంలో కామార్థులుగా, అంటే కోరికలతో సగుణ పూజ చేసేవారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని, అకుల మార్గంలో అంటే ఆజ్ఞాచక్రం తర్వాత పైన బ్రహ్మశీర్షం వరకు ఉన్నటువంటి మార్గంలో నిష్కామంగా నిర్గుణమైనటువంటి ఆరాధన చేసేవారికి అపవర్గ ప్రాప్తి కలుగుతుంది, అంటే మోక్షం కలుగుతుంది అని చెప్పబడింది. అలా కులాకుల మార్గాల్లో ధ్యానారాధన చేసేవారికి వారి సాధనల స్థాయిని బట్టి స్వర్గము, అపవర్గములను ప్రసాదిస్తుంది దేవి అని దీని యొక్క భావం. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, శ్రీసుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ అంటుంది. అలాగే యా భోగదాయిని దేవి జీవన్ముక్తి ప్రదానస మోక్షదాతున భోగాయ లలితాతు భయప్రదా అని భోగాలు అని చెప్పబడింది. ఇందులో బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. ఇది అంటే భోగాల్ని చేయడానికి మంత్రాలు మోక్షాన్ని ఇవ్వలేవు, మోక్షాన్ని ఇచ్చేటువంటి విద్యలు భోగాలను ఇవ్వవు. కానీ లలితోపాసన మాత్రం, శ్రీలలితోపాసన మాత్రం భోగమోక్షాలు రెండింటినీ ప్రసాదిస్తుంది అని ఈ బ్రహ్మాండ పురాణ వాక్యం, అలాగే లలితా వైభవ వాక్యాలు కూడా ఈ నామానికి వ్యాఖ్యానాల కింద తీసుకోవచ్చును. భోగమోక్షాలు రెండింటినీ ప్రసాదించే దేవి అని ఈ నామం యొక్క భావం. అనుభవిస్తే తరిగిపోయేటువంటి సుఖము, స్వర్గభోగాల్ని, నశించినటువంటి నిత్య సుఖాలని, మోక్షస్థితిని కలిగించేది, సగుణ నిర్గుణారాధనలకి తగిన ఫలాలను ఇచ్చేది, కామాలు నిష్కామాలు అయినటువంటి కర్మలకి ఆ ఉచితమైనటువంటి స్వర్గ మోక్షస్థితులను కల్పించేది, అద్వైతానుభూతిని కలిగించేది అని విస్తృతమైన భావం. యోగ సాధనలో కులాకుల మార్గాల్లో కనుక చక్రాల వద్ద వివిధ ధ్యాన సాధనా విధానాల్లో తగినటువంటి యోగ అనుభూతులను కలిగించేది అని యోగపరమైనటువంటి అంతరార్థం. ద్వంద్వభావాలు లేనటువంటి అద్వైత స్థితిని భక్తునికి ప్రసాదిస్తుంది అని నిగూఢమైన భావం ఈ నామంలో ఉంది. ఆ స్వర్గభోగద, సర్వభాగ్యద, జ్ఞాన ప్రజ్ఞద, తత్వ సంవిద, బంధ మోక్షద ఆ పరమేశ్వరే. స్వర్గభోగాల్ని, మోక్ష సుఖాల్ని ఇచ్చే దేవి అన్నటువంటి కింద నామం స్వర్గాపవర్గద అనే నామం ఐహికమైనటువంటి భోగభాగ్యాలని, శక్తిరక్తుల్ని ఇవ్వడమే కాకుండా పారమార్థికమైనటువంటి భక్తి ముక్తులను కూడా ప్రసాదిస్తుంది అనేటువంటి సర్వసామర్థ్య తత్వాన్ని అందించింది ఆ నామం.
స్వర్గమే లక్ష్యంగా ఉన్నటువంటి ధర్మ కర్మ నిష్ఠులైన వారికి స్వర్గలోక ప్రాప్తిని, నిష్కామ కర్మం చేసేవారికి, కర్మఫలత్యాగం చేసేవారికి అనంతానంద మోక్షస్థితిని కలిగించేదిగా దేవి లౌకికము పారలౌకికము అయినటువంటి ఉత్తమ స్థితుల్ని తన భక్తులకి అనుగ్రహిస్తుంది అని ఆ నామం యొక్క అసలు అంతర్గత భావం. ఈ రెండు స్థితుల్ని అనుగ్రహించేది దేవి ఒక్కతే అని లలితా స్తోత్ర ఫలశ్రుతి పురాణ ప్రసిద్ధం కూడాను. ఆ సర్వోన్నతమైనటువంటి స్థితి ప్రదాయి అయిన దేవి యొక్క స్వభావాన్ని వివరిస్తోంది వచ్చే నామం శుద్ధ అనే నామం. ఈ శుద్ధ అనే నామానికి అర్థం స్వచ్ఛమైనది, పరిశుద్ధురాలు అని బాహ్యమైన అర్థం. దీనికి భావార్థ శ్లోకం అజ్ఞానావృత రాగ భావ కలిత మాలిన్యరాహిత్యయా విద్యాజ్ఞాన విశుద్ధ తత్వగుణ చైతన్యాత్మక భాసయా సత్యానంద నిరంజనాత్మక దయా వీక్షణ్య లక్షణ్యయా శుద్ధ స్ఫూర్తిమత సుధీర వినుత సిడ్నీపురీ శారదా. అజ్ఞానావృత రాగ భావ కలిత మాలిన్య రాహిత్యయా అన్నారంటే అజ్ఞానం చేత ఆవరించబడి రాగముతో నిండినటువంటి భావాల్లోని మాలిన్యాన్ని తుడిచివేసేది. విద్యాజ్ఞాన విశుద్ధ తత్వగుణ చైతన్యాత్మక ఆభాసయా అన్నారు. విద్యా జ్ఞానం వలన కలిగినటువంటి విశుద్ధమైన తత్వంగా చైతన్య శక్తిగా తెలియబడేది. సత్యానంద నిరంజనాత్మక దయావీక్షణ్య లక్షణ్యయా అన్నారంటే సత్యము అనంతరము అనంతము నిరంజనం అయినటువంటి కరుణా స్వభావం కలిగినది, పరిశుద్ధమైనది. శుద్ధ స్ఫూర్తిమత సుధీర వినుత అన్నారంటే పరిశుద్ధమైనది, ఉత్సాహాన్ని కలిగించే స్ఫూర్తిని కలిగించేది. విద్వాంసుల చేత కీర్తించబడిన సుధీర వినుత అంటే విద్వాంసుల చేత కీర్తింపబడిన ఈశ్వరి అని. శుద్ధ అంటే అవిద్యక మాలిన్య శూన్య అని వివరణ. అంటే అవిద్యా సంబంధమైన మలినములు లేనిది అని అర్థం. అవిద్య అజ్ఞానాలకు మూలమైనటువంటి మాయకు అతీతమైనదిగా దేవి నిత్యశుద్ధురాలు కనుక శుద్ధ అని అర్థం. జ్ఞానము వేదాంత విద్యల ద్వారా మాత్రమే తెలియబడేదిగా అని కూడా భావం. మాయోపాధి వినున్ముక్తం శుద్ధమిత్యభిధీయతే అని శుద్ధ అనే పదానికి నిర్వచనం. అంటే మాయా ఉపాధులు లేనటువంటిది శుద్ధము అని పిలువబడుతుంది. అంటే తాను మాయాస్వరూపిణి అయినా కానీ తనకు మలినం అంటించుకోనిది అంటే నిర్లేప నిర్మల అని భావం. మాయాస్వరూపిణిగా ఉన్నా కానీ శుద్ధ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణిగా ఉన్నప్పుడు శుద్ధాతీతం. అంటే మాయ కూడా బ్రహ్మ యొక్క అంశమే, బ్రహ్మాభిన్నమే అని అంతరార్థం ఈ నామంలో ఉంది. అలాగే వేదంలో నిత్యముక్తం బ్రహ్మస్థానం పరంపదం శుద్ధ పూత శాంత అని చెప్పబడుతుంది. అంటే ఆ బ్రహ్మస్థానం అనేది నిత్యముక్తం, ఎప్పుడూ కూడా ఆనందంతో నిర్మలంగా ఉండేది. పరంపదం పరమపదం శుద్ధ ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండేది. పూత అంటే పవిత్రంగా ఉండేది. శాంత శాంతంగా ఉండేది. ఆ విధంగా ఆ పరబ్రహ్మ స్వరూపమే శుద్ధ అంటే. భక్తుల్లో రాగద్వేషాలు, విషయవాంఛలు, గుణదోషాలు వీటన్నిటికీ మూలమైనటువంటి అజ్ఞానము అవిద్యలు అనే మలినాలను తొలగించి వారిని శుద్ధుల్ని చేస్తుంది. తద్వారా వారికి స్వర్గము అపవర్గము ప్రసాదిస్తుంది అని ఈ రెండు నామాల యొక్క భావం. అస్పర్శ మహాశుద్ధి అని శృతి. అంటే వేదం ఏం చెబుతుందంటే స్పర్శ లేకపోవడమే శుద్ధి అని. అంటే ఏ స్పర్శ? పంచభూతాల యొక్క అవస్థాత్రయాల యొక్క రాగద్వేషాల వంటి దోషాలతో సంపర్కమే స్పర్శ అంటే. అంటే ఎప్పుడూ కూడా దేనితోనూ స్పర్శ సంపర్క దోషం లేనిది దేవి అని అర్థం. ఇంకొక చోట వేదం చెబుతోంది ఏంటంటే శుద్ధం అపాపవిద్ధం అని చెప్పి. అంటే శుద్ధం అంటే పాపము, మాలిన్యము, కాలుష్యము లేకుండా ఉండడం. పాపమే మాలిన్యం అయితే దేవి అన్ని పాపాలకి అతీతంగా పరిశుద్ధంగా ఉంటుంది అని భావం. అలాగే సాధకులు కూడా పాపాల నుండి విడువబడినప్పుడే శుద్ధులవుతారు అని కూడా సందేశం ఉంది ఇందులో. అత్యంత మలినో దేహో దేహీచ అత్యంత నిర్మల అంటుంది వేదం ఇంకో చోట. అంటే దేహం చాలా మలినమైనది, కానీ ఆ దేహంలో ఉండే ఆత్మ మాత్రం నిర్మలమైనది.
అంటే జీవ దేహాలు మలినమైనా కానీ ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ ఆదిశక్తి శుద్ధమైనది కనుక ఆమె ఆత్మస్వరూపిణి అని భావం. శుద్ధ అంటే ఆత్మస్వరూపిణి అని భావం. అలాగే భక్తుల యొక్క అంతశ్చైతన్యం శ్రీ విద్యోపాసన వల్ల శుద్ధ అవుతుంది అని చెప్పి శ్రీ విద్యా సాధకుల యొక్క విశేష వివరణ అది. భక్తి కంటే కూడా జ్ఞానం, జ్ఞానం కంటే వైరాగ్యం, వైరాగ్యం కంటే యోగం, యోగం కంటే ధ్యానం, ధ్యానం కన్నా కూడా కర్మఫల త్యాగము గొప్పవి అని చెప్పబడింది భగవద్గీతలో అన్ని చోట్ల కూడాను. అలా కర్మఫల పరిత్యాగ స్థితికి ఎదిగిన వారి అంతరాత్మని శుద్ధ అని పిలుస్తారు వేదాంతంలో. ఆ అంతరాత్మగా వారి దేహాల్లో ఉండేది శుద్ధ అనే దేవి. అలాగే విష్ణు సహస్రనామాల్లో కూడా విశుద్ధాత్మనే నమః అన్నటువంటి ఒక నామం వస్తుంది. 642వ నామం అనుకుంటారు. దాని భావం కూడా ఇదే విధమైనటువంటి అర్థం ఉంది. అలాగే నిత్యశుద్ధ అనేటువంటి 148వ నామం భావం కూడా ఇక్కడ అన్వయం అవుతుంది. లలిత సహస్రనామాల్లో నిత్యశుద్ధ అని వస్తుంది. నిత్యశుద్ధ, నిత్యబుద్ధ, నిర్మధ్య, నిరంతర అని వస్తుంది. ఆ భావం కూడా ఇక్కడ అన్వయం అవుతుంది. స్వచ్ఛమైనది, పరిశుద్ధురాలు అయిన దేవి అని ఈ నామం యొక్క భావం. అవిద్య, అజ్ఞాన సంబంధమైనటువంటి మలినాలు లేనిది, మాయకు అతీతమైనది, మాయాస్వరూపిణి, పరిశుద్ధమైనటువంటి ఆత్మస్వరూపిణి, దేనితోనూ స్పర్శ సంపర్క దోషం లేనిది, నిర్గుణ పరబ్రహ్మస్వరూపిణి, విద్యా జ్ఞానాల వలన విశుద్ధమైనటువంటి తత్వంగా చైతన్య శక్తిగా తెలియబడేది, మాయకి ఉపాధులకి లేనిది, బ్రహ్మంతో అభిన్నమైనది, పరిశుద్ధమైనటువంటి అంతశ్చైతన్య స్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. బాహ్యంలోనూ అభ్యంతరంలోనూ కూడా నిత్యము శుద్ధ స్వరూపమైనది అని అంతర్గత భావం, విశేష భావం అది. బాహ్యాభ్యంతర శుచి అని చెప్పి ఆ రెండింటిలోనూ కూడా లోపల బయట కూడా ఎప్పుడు శుద్ధంగా ఉండేది. ఆ విజ్ఞాన విశుద్ధ, ప్రజ్ఞాన ప్రసిద్ధ, అవిద్య నిషిద్ధ, చైతన్య సుసిద్ధ, మంత్రార్థ నిబద్ధ, బ్రహ్మైక్య సంసిద్ధ ఆ పరమేశ్వరే. అజ్ఞాన సంబంధమైనటువంటి మలినాలు లేనటువంటి శుద్ధ స్వరూపురాలు, శుద్ధ అనేటువంటి కింద నామం. అంతేకాకుండా మాయాస్వరూపిణిగా ఉన్నా కానీ దేవి శుద్ధ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపిణి అని, జ్ఞానం వేదాంత విద్యల వల్ల మాత్రమే తెలియబడేదని, దోషాలతో సంపర్కమే లేనిదని, అన్ని పాపాలకి అతీతంగా పరిశుద్ధంగా ఉంటుందని, శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపిణి అనే వివిధ విశేషార్థాలని అంతర్గత భావాల్ని కూడా అందించింది ఆ నామం. నిర్మలము నిత్యశుద్ధము అయినటువంటి చైతన్య జ్యోతి స్వరూపిణిగా సృష్టి అంతటా నిండి ఉన్నటువంటి దేవి పరిశుద్ధమూర్తి, పవిత్రవర్తి, పరబ్రహ్మ స్ఫూర్తి. అలాగా విమలమై, నిష్కళంకమై, నిర్మలమై, స్వచ్ఛమైనటువంటి దేవి యొక్క శరీర సౌష్ఠవాన్ని వర్ణిస్తోంది వచ్చే నామం జపాపుష్ప నిభాకృతి అనే నామం. ఈ జపాపుష్ప నిభాకృతి అనే నామానికి అర్థం జపాపుష్పం యొక్క శోభను పోలి ఉన్నది. జపాపుష్పం అంటే దాసాని పువ్వు అంటారు, లేదా మంకిన పువ్వు అంటారు దాన్ని. దీని యొక్క భావార్థ శ్లోకం బాలార్కారుణకాయ కాంతి కలిత సర్వారుణాభాసిత ఆశాపాశ వినాశ శక్తిమయ తేజోరూప సంశోభిత శ్రీచక్రార్చన యోగి పుంగవ జపా సంయర్చన ఆనందిత తత్పావిత్ర్య సమజపా సుమాకృత నిభాసిని పురీ శారదా అని. అంటే బాలార్కారుణకాయ కాంతి కలిత సర్వారుణాభాసిత అన్నారంటే ఉదయించే సూర్యకాంతిని పోలినటువంటి శరీర కాంతి కలిగినది. అలాగే శరీరం అంతా కూడా ఎర్రని అరుణ ఛాయతో భాషించేది. ఆశాపాశ వినాశ శక్తిమయ తేజోరూప సంశోభిత అన్నారు. జీవుల్లో ఆశాపాశాలని నశింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి తేజస్వరూపిణైనది. శ్రీచక్రార్చన యోగి పుంగవ జపా సంయర్చన ఆనందిత అన్నారంటే శ్రీచక్రార్చన చేసేటువంటి యోగ శ్రేష్ఠుల యొక్క జపానికి, అర్చనకి సంతోషించేది. తత్పావిత్ర జపా సుమాకృత నిభా అన్నారంటే అంతటి పవిత్రమైనటువంటి జపాపుష్పం యొక్క రూపము, శోభ కలిగినటువంటి ఈశ్వరి అని.
ఇక విశ్వకోశం ఏం చెప్తుందంటే ఆకృతి కైతారూపే సామాన్య ఉపశోరపి అని చెప్తుంది. ఆకృతిని నిర్వచించింది. ఆకృతి అంటే రూపము, శరీరము అని కూడా అర్థాలు ఉన్నాయి. దేవి యొక్క దేహఛాయ అరుణవర్ణంలో మంకెన పువ్వు, దాసాని పువ్వు రూపం రంగులో ఉంటుందని, ఆమె శరీరం జపాపుష్పమును పోలిన ఆకారంలో ఉంటుందని అర్థం. ఇక నిభ అనే పదానికి నిశ్శేషం, ని అంటే నిశ్శేషమైన, భా అంటే వెలుగు అని అర్థం. కాబట్టి నిశ్శేషమైన వెలుగు అని అర్థం తీసుకుంటే జపము అనబడేటువంటి వికసించే పుష్పం వంటి నిశ్శేషమైన వెలుగు, తేజస్సు అని మరో భావం. అంటే జపం వల్ల కలిగేటువంటి వెలుగు తేజస్సు అని భావం. ఈ నామాన్ని కింద నామం నుండి అజపా పుష్ప నిభాకృతి అని విడదీస్తే కింద నామం శుద్ధ జపా పుష్ప నిభాకృతి, ఈ రెండింటిలో నుంచి కూడా అజపా పుష్ప నిభాకృతి అని కనుక విడదీస్తే అజపా మంత్ర స్వరూపిణి దేవి అనే భావం గ్రహించుకోవచ్చు ఇందులోంచి. ఏ విధంగా అంటే దక్షిణామూర్తి సన్నిధిలో చెప్తారు ఆ విషయం. వినా జపేన దేవేసి జపో భవతి మంత్రిణ అజపేయం తతప్రోక్త భవపాశ నికృంతని అంటారు. అంటే శివుడు పార్వతి చెప్తున్నాడు, పార్వతి భక్తుడు జపించకపోయినా సరే ఏది జపం అవుతుందో దానికి అజప అని పేరు. అంటే జపం లేకుండా మంత్రం కలవారికి ఫలితాలను ఇచ్చేది అజపా మంత్రం. అదే సోహం అనే మంత్రం. ఈ మంత్రం సంసార పాశాలను ఛేదిస్తుంది అని అర్థం. ఇక హైమకోశంలో అంటే హైమనిఘంటువులో పుష్పం వికాస ఆర్తవే ధనదస్య విమానేజ కుసుమే నేత్రరుజ్జపి అని పుష్పానికి నానార్థాలు చెప్పబడింది. అంటే పుష్పం అంటే వికాసము, పుష్పించడము, కుబేరునికి రథం, పుష్ప విమానాన్ని కుబేరుని రథము, పువ్వు, అలాగే కన్నుల్లో ఉన్నటువంటి రుజ్యం, నేత్రరోగం. అంటే కన్నుల్లో కూడా పువ్వు వచ్చిందని చెప్తారు కదా, అది నేత్రరోగం. అది కూడా పుష్పం ఉంటుంది దాని కూడా. వాటిలో ఇవి అన్ని అర్థాలలో సమంజసమైనటువంటి వారి యొక్క సమానాకృతి కల దేవి అని చెప్పుకోవచ్చును. అలాగే అరుణాం కరుణాదరంగిదాక్షి అని ప్రసిద్ధమైన శ్లోకం. అంటే అరుణాం ఎరుపు వర్ణం కలిగినది, ఆ జపాపుష్పం కూడా ఎరుపు వర్ణం కలిగినది. అలాగే అరుణ కిరణజాలై రంజితా సావకాశా అని మరో ధ్యాన శ్లోకం. అంటే అరుణ కిరణజాలై ఎరుపు రంగుల కిరణాలతో నిండినటువంటిది, అంచిత ఆశావకాశా అని. అలాగే జపాకుసుమ భాసురాం జపోదో స్మరేదంబికాం అని లలితా ధ్యాన శ్లోకంలోనే ఉంది ఒకటి. అంటే జపాకుసుమ భాసురాం అంటే జపా పుష్పం యొక్క తేజస్సుతో ఆ కాంతితో నిండినది అని. అలాగే ఆకృతి అంటే ఆసమంతాత్ కృతి అని. అంటే ఆది నుంచి ఉన్నటువంటి కృతి అంటే చేసేది అని. అంటే పరబ్రహ్మ సంకల్పాన్ని సఫలం చేయడమే ఆమె ఆకృతి లక్షణం అని భావం. జపాపుష్పం అరుణవర్ణం, ఎరుపు రంగుతో సమానమైన ఆకృతి కలది. అంటే సృష్టికి మొదటగా ఉన్నటువంటి రక్త రూపమైన బిందు స్వరూపిణి అని అర్థం. అంటే ఎరుపు రంగులో ఉన్న బిందు స్వరూపిణి అని అర్థం. ఆ పరబ్రహ్మ సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవి ఆకృతిని ధరించి ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులైనటువంటి ఆ సృష్టి కార్యాన్ని సాఫల్యం చేసింది అని దీని యొక్క అంతరార్థం. జపాపుష్పం యొక్క శోభను పోలి ఉన్న దేవి అని నా యొక్క భావం. రూపంలో, వర్ణంలో ఈ దాసాని పువ్వు లేదా మంకెన పువ్వు యొక్క శోభను పోలినది. జపం అనేటువంటి పుష్పం శోభతో ప్రకాశించేది. సంసార పాశాలను ఛేదించేటటువంటి అజపా మంత్ర స్వరూపిణి, పరబ్రహ్మ సంకల్ప సుఫల స్వరూపిణి, ఆశాపాశాలను నశింపజేసేటువంటి శక్తి కలిగినటువంటి తేజస్వరూపిణి, జపానికి అర్చనకి సంతోషించేది అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. అరుణారుణ శోభిని, తరుణారుణ భాసిని, కరుణాగుణ వర్షిణి దేవి అని ఈ నామంలో ఉన్నటువంటి పరోక్షమైన భావం. ఆ జపాకృతి, దయాధృతి, అనురాగవతి, ఆహ్లాదకృతి, ఆనందమతి ఆ పరమేశ్వరే. జపాపుష్పాన్ని పోలినటువంటి ఆకారంలో ఆ పుష్పం శోభతోటి నిండిన దేవి అనేటువంటి కింద నామం జపాపుష్ప విభాకృతి అనే నామం. సామాన్యమైనటువంటి మంకెన పువ్వుతో దేవిని పోల్చడం ఏమిటి అనేటువంటి సందేహానికి ఆస్కారం ఇచ్చేదిగా కనిపిస్తుంది. జప అనేటువంటి పదాన్ని జపానికి అజపా మంత్రానికి అన్వయిస్తే జపం అనబడేటువంటి వికసించే పుష్పం వంటి నిశ్శేషమైనటువంటి వెలుగు తేజస్సు అని, సంసార పాశాలని ఛేదించేటువంటి అజపా మంత్ర స్వరూపిణి అని, పరబ్రహ్మ సంకల్ప స్వరూపిణి అనేటువంటి విశేష భావాలు
అద్భుత రహస్యాలు మెరుస్తాయి ఆ నామంలో. సర్వారుణ తరుణ కాంతి స్వరూపిణి దేవి అనేటువంటి అర్థమే ఆ నామం యొక్క సారాంశం. ఆ అరుణారుణ కరుణాభరణ అయినటువంటి దేవి యొక్క తత్వాన్ని చెబుతోంది రానున్న నామం ఓజోవతి అనే నామం. ఈ ఓజోవతి అనే నామానికి అర్థం ఓజస్సు కలిగినది లేదా ఓజస్సు కలిగించేది. దీనికి భావార్థ శ్లోకం ఓంకారోద్భవ ధాతు ధారణ మహస్తేజస్వ శోభావతి రక్తాస్తి రసమాంసమేదయుత సప్తధాతు మూలాకృతి భ్రాజస్యాది దృశ్య ధాతు నిలయా వజోవతి ధీమతి సూక్ష్మాకార మహత్వశక్తి సుదతి సిడ్నీపురీ శారదా. ఓంకారోద్భవ ధాతు ధారణ మహస్తేజస్వ శోభావతి అన్నారంటే ఓంకారం వల్ల ఉద్భవించేటటువంటి ధాతువుని ధరించి మహత్తరమైనటువంటి తేజస్సులో ప్రకాశించేది. రక్తాస్తి రసమాంసమేదయుత సప్తధాతు మూలాకృతి రక్తము ఎముకలు రసము మాంసము మేద ఇటువంటి సప్తధాతువుల చేత వాటికి మూలమైనటువంటి స్వరూపం కలిగినది. భ్రాజస్యాది అదృశ్య ధాతు నిలయా వజోవతి ధీమతి అన్నారు. భ్రాజస్సు అంటే కనబడనటువంటి ధాతువులకి స్థావరంగా కలిగినది. సూక్ష్మాకార మహత్వ శక్తి సుదతి అన్నారంటే మహత్వమైనటువంటి శక్తి కలిగినటువంటి సూక్ష్మాకారం కలిగినటువంటి ఓజస్సు స్వరూపమైనది ఈశ్వరి అని. జీవుల దేహాల్లో రసము రక్తము మాంసము అస్థి మేధస్సు మజ్జ శుక్రము అనబడేటువంటి 7 ధాతువులు ఉంటాయి. సప్తధాతువులు అంటారు వాటిని. ఇవి భౌతికమైనటువంటి ధాతువులు అంటే కంటికి కనపడేవి. అలాగే భౌతికంగా కనబడిన సూక్ష్మధాతువులు కొన్ని ఉంటాయి. వాటిని గురించి శృతిలో చెప్తుంది. ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయు సర్వమసి సర్వాయు అభిభోం అని చెప్తుంది. అంటే ఈ సూక్ష్మధాతువులు ఓజస్సు సహస్సు బలము భ్రాజస్సు ఆ పైన ఇంకా దేవతా ధాతువులు కొన్ని ఉన్నాయి. ఈ ఓజస్సు అంటే చైతన్య ధాతువు, సహస్సు అంటే స్థిరత్వ ధాతువు నిలకడగా ఉంచేది, బలం అంటే బలధాతువు, భ్రాజస్సు అంటే ధారణ విశ్లేషణ ధాతువు. ఈ అన్ని రకాల సూక్ష్మధాతువులు కూడా దేహాల్లో ఉండి జీవులకి శారీరక మానసిక శక్తుల్ని సమకూరుస్తుంటాయి. ఇవి ఆ ఓజో రూపం అంటే చైతన్య ధాతు రూపంలో జీవుల దేహాల్లో ఉండే దేవి అని అర్థం. వేద భాష్యంలో ఓజస్సుని ఎనిమిదవ ధాతువుగా చెప్పబడింది. ఆ సప్త ధాతువుల తర్వాత ఓజస్సు 8వ ధాతువుగా చెప్పబడింది. అంటే అన్ని ఇంద్రియాల యొక్క సారమైనది, ఇంద్రియ సామర్థ్యమైనది అని కొందరి వ్యాఖ్యానం. దేహాల్లో హృదయం దగ్గర ఉండేటువంటి అనాహత చక్రం దగ్గర కల్పించబడుతుంది ఈ ధాతువు. అది చైతన్య శక్తి ధాతువు. అది జీవులకి చైతన్యాన్ని కలిగించే శక్తి స్వరూపిణి అని ఆ వ్యాఖ్యాతల యొక్క భావం. ఇక ఓజస్సు అంటే ప్రాణాసితమైనటువంటి బలము అని మరొక భావం. అలాంటి ఓజస్సుని విరజిమ్మేటువంటి శక్తి శరీరం కలిగేది అని అర్థం. అలాగే నిగ్రహించబడినటువంటి కామశక్తి కనుక ఓజస్సుగా పరిణమిస్తుందని మరొక వివరణ. యోగులలో ఓజస్సు స్వరూపంలో ఉండి ఊర్ధ్వగమనంతో వారి సాధనకు తగిన చైతన్యాన్ని కలిగిస్తుంది అని దీని యొక్క భావం. విశ్వనిఘంటువు ఓజస్సుకి ఏం చెప్తుందంటే ఓజస్ తేజోంశ ధాతూనామవష్టంభ ప్రకాశయో ఓజో పరేజ దీప్తౌజ అంటుంది. అంటే ఓజస్సు అంటే ప్రకాశము, ధాతుస్తంభనము, బలము, కాంతి, తేజస్సు అని అర్థాలు. ఇవి ఓజస్సు యొక్క లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కలిగిన దేవి అని దీని యొక్క భావం. సూక్ష్మధాతు అయినటువంటి ఓజస్సు రూపంగా కలిగిన దేవి అని నామ యొక్క భావం. చైతన్య ధాతు రూపంలో జీవుల దేహాల్లో ఉండేది, ఓంకారం వల్ల ఉద్భవించేటటువంటి ధాతువుని ధరించింది, ప్రాణాసితమైనటువంటి బలాన్ని విరజిమ్మేటువంటి శరీరం కలిగినది, యోగుల్లో ఓజస్సు రూపంలో ఉంటూ వారికి చైతన్యాన్ని ఇచ్చేది, స్వయం ప్రకాశిని,
తేజస్వరూపిణి, సూక్ష్మధాతు సమగ్ర స్వరూపిణి, సర్వధాతు సమాహార స్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. ఆ తేజోవతి, జ్ఞానాన్మతి, తత్వాధృతి, బ్రహ్మాకృతి ఆ పరమేశ్వరే. ఓజస్సు యొక్క లక్షణాలన్నీ కలిగిన దేవి అన్నటువంటి కింద నామం ఓజోవతి అనే నామం అన్ని ధాతువుల సమాహారమైనటువంటి ఓజస్సు తన స్వరూపంగా కలది. అంటే అదృశ్యంగా ఉండేటటువంటి ధాతువుల్ని స్థావరంగా చేసుకున్నది. జీవుల్లో చైతన్య శక్తి స్వరూపమైనది. యోగుల్లో ధాతుస్తంభన ద్వారా వారి యొక్క సాధనకి తగినటువంటి చైతన్యాన్ని ఇస్తుంది అని విశేష భావాలు చెప్పింది ఆ నామం. ఇంద్రియాల సాధమైనటువంటి తేజస్సు, ఓజస్సు ధాతు రూపంలో జీవుల్లో వ్యాపించి వారి ప్రవర్తనా విధానాన్ని నిర్వహిస్తోంది అనేటువంటి పరోక్ష భావం కూడా ఆ నామంలో గ్రహించాల్సింది. ఈ ఓజస్సు అనేది తేజస్సుకు సంబంధించింది. ఓజస్సు అంటే ఒక ఇంద్రియాసారమైనటువంటి ఒక తేజస్సు అని అర్థం. దేవి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని మరో విధంగా చెప్పే నామం అది. ఆ విశ్వ వికాసిని, విశ్వ విలాసిని అయినటువంటి దేవిని కాంతి స్వరూపంగా చెబుతోంది వచ్చేటువంటి నామం ద్యుతిధర అనే నామం. ఈ ద్యుతిధర అనే నామానికి అర్థం తేజస్సుని, కాంతిని ధరించింది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సౌందర్యారుణ కాంతి మండిత శరీరాకార ముగ్ధావరా శౌర్యోదార పరాక్రమాన్విత సుధీరాకార తేజస్కర బ్రహ్మజ్ఞాన ప్రభావ భాసిత సుధాసా విలాసాధర సర్వస్తేజ మహోన్నత ద్యుతిధర సిడ్నీపురీ శారదా. సౌందర్యారుణ కాంతి మండిత శరీరాకార ముగ్ధావరా అన్నారంటే సుందరమైనటువంటి అరుణకాంతితో ప్రకాశించేటువంటి శరీరము, ఆకారాలతోటి ముగ్ధులు చేసేది. శౌర్యోదార పరాక్రమాన్విత సుధీరాకార తేజస్కర అన్నారంటే శౌర్యము, పరాక్రమము, ఉదారత్వం ఇటువంటి లక్షణాలతో శోభిల్లేటువంటి తేజస్సు కలిగినది. బ్రహ్మజ్ఞాన ప్రభావ భాసిత సుధాస విలాసాధర అన్నారంటే బ్రహ్మజ్ఞానం వల్ల ప్రభావితమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి విలాసమైనటువంటి చిరునవ్వు కలిగినది. సుధాహాస విలాసాధర అన్నారంటే సర్వస్తేజ మహోన్నత ద్యుతిధర అన్నారంటే సర్వోన్నతమైనటువంటి తేజస్సుని ధరించినటువంటి ఈశ్వరి అని. ద్యుతి అంటే కాంతి, తేజస్సు అని అర్థాలు. ద్యుతి మంగ కథాం కాంతిం ధారయన్ ద్యుతిధర అని వ్యాఖ్యానం దీనికి. అంటే కాంతిని ధరించినది, తేజస్సు కలిగినది అని అర్థం. దేవి యొక్క శరీరం అంతా కూడా అద్భుతమైన తేజస్సుతోటి ప్రకాశిస్తుంది, బ్రహ్మవర్చస్సు కలిగినది అనే దీని యొక్క భావం. విశ్వంలో ఉన్నటువంటి వెలుగు అంతటికీ కూడా మూలమైన తేజస్సుగా అన్నిటికీ తన కాంతుల్ని ప్రసరింపజేసి వాటికి వెలుగు చూపుతుంది అని దీని యొక్క భావం. భౌతికంగా కాంతి మూలకాలైనటువంటి సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇటువంటి నక్షత్రాలు వీటన్నిటికీ కూడా తేజస్సును ప్రసాదించేది దేవి కనుక ఆ తేజస్సు అంతటినీ కూడా తాను ధరించినది అని అర్థం. జీవుల్లో రకరకాల తేజస్సులు ఉంటాయి. వాటిని వర్చస్సు అంటారు. కొందరిలో శౌర్య రూపంలో ఉంటుంది, కొందరిలో జ్ఞాన రూపంలో ఉంటుంది, కొందరిలో సౌందర్య రూపంలో ఉంటుంది. ఈ వర్చస్సు ఉంటాయి. ఇలా అన్ని వర్చస్సులు, అన్ని తేజస్సుల యొక్క స్వరూపము, ఆ అన్ని తేజస్సులు తానే ధరించినది దేవి అని దీని యొక్క భావం. సర్వ పదార్థాలని ధరించేది, పోషించేది దేవి అని మరో భావం. అందరిలోనూ కూడా ఆత్మజ్యోతిగా కాంతుల్ని ప్రసరింపజేసేది దేవి అంటే ఆత్మస్వరూపిణి అని అర్థం. యోగ సాధకుల్లో కాంతి స్వరూపంగా ఉండేది అని ఈ నామం యొక్క భావం. అలాగే కాంతిని ధరించింది, తేజస్సుని కలిగినది అని ఈ నామం యొక్క భావం. సృష్టిలో అన్ని తేజస్సులు తన రూపంగా ధరించినది. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, తారకలు వీటన్నిటికీ కూడా తేజస్సును ప్రసాదించేది. ఆత్మజ్యోతి స్వరూపిణి, బ్రహ్మజ్ఞాన సాధన వల్ల ప్రభావితమైనటువంటి తేజస్సుని ధరించినటువంటి పరబ్రహ్మ తేజస్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. జ్ఞానబోధనలో, ధ్యాన భావనలో, యోగ సాధనలో
తేజకాంతి స్వరూపంగా దర్శనమిచ్చే దేవి అని పరోక్షమైన భావం ఈ నామం. అలాగే కింద ఈ 4 నామాలు చూస్తే శుద్ధ, జపాపుష్ప విభాకృతి, ఓజోవతి, జిద్దుధర అనే ఈ నామాల్లో ఆరాధనా క్రమాన్ని ఒక్కొక్క మెట్టుగా ఆరోహణ క్రమంలో పైకి చెప్పుకుంటూ చెప్పడం జరుగుతుంది. ఇందులో ఇలాంటివి మున్ముందు మరికొన్ని మెట్లు సోపానాలు చెప్పబడతాయి కూడాను. ఇందులో మొదటి సోపానం శుద్ధత్వం. అంటే జపానికైనా, ధ్యానానికైనా, యోగానికైనా పరిశుద్ధత్వం ప్రధానమైనది. ఆ పరిశుద్ధ మనస్సుతో జరిగే జపం వల్ల దేహం పుష్పం వల్ల కోమలం అవుతుంది. జపాపుష్పం విభాకృతి అనే దానికి ఆ పైన జపం ఇంకా ఏకాగ్రతతో కనుక కొనసాగిస్తే దేహంలో ఉన్నటువంటి సప్తధాతువులు కూడా పుష్టిని పొంది దేహంలో జీవప్రజ్ఞ సమన్వయం జరిగి కాంతితో ప్రకాశిస్తూ అది ఓజస్సుగా మారుతుంది. అప్పుడు ఆ ఆరాధకుల్ని ఓజోవంతుడు ఉదరవాడు. అలా ఓజోవంతుడైనటువంటి ఆరాధకులు ధ్యానాన్ని మరింత ఏకాగ్రతతో కొనసాగిస్తే క్రమంగా కాంతివంతులు అవుతారు. అలా కాంతివంతులైన సాధకులని జిత్తుధరుడు అని చెప్పుకోవచ్చును. అంటే ఆరాధన క్రమంలో ఈ జిత్తుధర అనేది 4వ మెట్టిది. ఇంకా మున్ముందు కొన్ని వివరిస్తూ దాదాపు 10 సోపానాలని నిగూఢంగా నిక్షిప్తమని చెప్పబడ్డాయి ఈ నామాల్లో. ఇవి ఆరాధనా విధానాలే కాకుండా యోగ సాధన, ధ్యాన భావన సోపానాలుగా దేవి యొక్క అనుగ్రహ భాషణ భూషణాలుగా కూడా స్వీకరించవలసినవి. అంత అద్భుతమైన నామాలు ఇవన్నీ. ఆ సర్వజ్ఞానధర, విశ్వవిద్యాధర, సర్వతేజోధర, ప్రజ్ఞా ప్రభాధర, తత్వబోధావర, బ్రహ్మభావావర ఆ పరమేశ్వరే. తేజస్సుని కాంతిని ధరించిన దేవి అనే కింద నామం జిత్తుధర అనే నామం విశ్వంలో ఉన్నటువంటి వెలుగు అంతటినీ కూడా ధరించి ప్రకాశించేది. తన తేజస్సుని సృష్టిలో ఉన్నటువంటి కాంతి స్ఫోరకాలైనటువంటి సూర్యుడు, అగ్ని, చంద్రుడు, నక్షత్రాల వంటి వాటికి ప్రసాదించేది. అన్ని వర్చస్సులు తేజస్సుల యొక్క స్వరూపమైనది. వివిధ తేజస్సులను ధరించినది. బ్రహ్మ తేజస్సుతో శోభిల్లేది. అందరిలోనూ వ్యాపించి ఉన్నటువంటి ఆత్మజ్యోతి స్వరూపిణి. యోగ సాధకుల్లో కాంతి స్వరూపంగా ఉండేది అనేటువంటి విశిష్ట భావాలను అందించిన నామం. కాంతి సంపూర్ణ, తేజ ప్రపూర్ణ, వర్చ సంపూర్ణ, విజ్ఞాన వితీర్ణ అయినటువంటి దేవి అని ఆ నామం యొక్క విశేష భావం. అది సర్వోన్నతమైనటువంటి తేజస్సుని ధరించినటువంటి దేవి యొక్క స్వరూప గుణ స్వభావాలను వివరిస్తోంది వచ్చే నామం యజ్ఞరూప అనే నామం. ఈ యజ్ఞరూప అనే నామానికి అర్థం యజ్ఞముల యొక్క స్వరూపమైనది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సోమాద్యాది హవిస్సుపాకయుత యజ్ఞాకార సంరక్షణ జ్ఞానాగ్నేన విదగ్ధ కర్మ కరణాత్ యాగాంశు సంపోషక ఆత్మైక్యత్వనుసంధనాన్ తపమహాయజ్ఞాకృతాభాసక అంతర్భావిత యజ్ఞ రూప వినుత సిడ్నీపురీ శారద. సోమాద్యాది హవిస్సుపాకయుత యజ్ఞాకార సంరక్షక అన్నారంటే సోమం వంటి హవిస్సులతో చేయబడేటువంటి యజ్ఞకార్యాల రూపంలో వాటిని సంరక్షించేది. జ్ఞానాగ్నేన విదగ్ధ కర్మ కరణాత్యాగాంశు సంపోషక అన్నారంటే జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం చేయబడినటువంటి కర్మలతో కూడినటువంటి యజ్ఞాలను ప్రోత్సహించి పోషించేది. ఆత్మైక్యత్వనుసంధనాన్ తపమహాయజ్ఞాకృత భాసక అన్నారంటే బ్రహ్మాత్మానుసంధానం కలిగించేటువంటి తపాలు యజ్ఞాల రూపంలో ప్రకాశించేది. అంతర్భావిత యజ్ఞ రూప వినుత అన్నారంటే అంతరంగంలో భావన ధ్యానాలుగా ఉండేటువంటి యజ్ఞస్వరూపమైనదిగా స్తుతింపబడే వినుత అని స్తుతింపబడేటువంటి ఈశ్వరి అని. యజ్ఞం అంటే ఒక నిర్దిష్టమైనటువంటి లోక ప్రయోజనమైనటువంటి క్రియ, త్యాగము అని చెప్పబడింది. ఇది మానవుల్లో అన్ని ఆశ్రమాల్లోనూ కూడా లోకహితార్థం చేయబడిన క్రియలే యజ్ఞాలు. వాటితో పాటుగా లోకహితము భూతశాంతులు కోరుతూ
దేవతలను ఉద్దేశించి అగ్నిముఖంగా హవిస్సు రూపంగా చేయబడి యజ్ఞయాగాది క్రతువులు కూడా ఉంటాయి. వాటిని కూడా యజ్ఞాలని అంటారు. అలా అన్ని త్యాగాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇవన్నిటి యొక్క స్వరూపం దేవి అని దీని యొక్క భావం. యజ్ఞో వై విష్ణు అంటుంది వేదం. అంటే యజ్ఞమే విష్ణువు అని అర్థం. విష్ణు సహస్రనామాల్లో కూడా విష్ణువుని యజ్ఞరూపుడిగా చెప్తూ చెప్పిన నామాలు కొన్ని ఉన్నాయి. యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞ, యజ్ఞాంగో యజ్ఞవాహన, యజ్ఞభృత్ యజ్ఞకృత్యజ్ఞి, యజ్ఞభుక్ యజ్ఞసాధన, యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్య మన్నమన్నాదయేవచ అని చెప్పి 12 నామాలు విష్ణువుని యజ్ఞస్వరూపునిగా చెప్పేవి. విష్ణురూపిణి కనుక దేవి కూడా యజ్ఞరూపమైనది అనే భావం. ఇంకొక భావం చూస్తే యజ్ఞం వల్ల తెలుసుకునబడే స్వరూపం కలిగింది. యజ్ఞరూప అంటే యజ్ఞం వల్ల తెలుసుకునబడే స్వరూపం కలిగింది అని అర్థం. అలాగే ఆమ్నాయ రహస్యం అనే గ్రంథంలో ఇంద్రియ ద్వారా సంగృహ్యై గంధాద్యైరాత్మదేవతాం స్వభావేన సమారాధ్య జ్ఞాతు సోయం మహామఖ అన్నారు. అంటే ఇంద్రియాలను జయించి మిక్కిలి భక్తితో శ్రద్ధతో ఆత్మను ఆరాధించడమే మహాయజ్ఞము అని అర్థం. ఆ ఆత్మారాధన యజ్ఞం ఆత్మారాధన అనేది యజ్ఞం కన్నా వేరు కాదు, యజ్ఞమే మహాయజ్ఞం అది. అటువంటి ఆత్మయజ్ఞ స్వరూపిణి దేవి అని భావం. అలాగే నిరుక్తంలో యజూంషి నియంత్యేవమిది యజ్ఞం అని చెప్పబడి దానికి నిర్వచనం ఇచ్చిన యజ్ఞానికి. అంటే నియమముతోటి ఆచరించబడేటువంటి పరహితమైనటువంటి క్రియ, అంటే లోకోపకారమైనటువంటి క్రియా యజ్ఞము అని భావం. అటువంటి యజ్ఞస్వరూపమైన దేవిని. అలాగే సృష్టి నిర్మాణ స్థాయిలో కనుక చూస్తే బ్రహ్మ ప్రజాపతులు సృష్టించడానికి అవసరమైన క్రియల్ని నిర్వహిస్తారు. వాడు చతుర్ముఖ బ్రహ్మ ప్రజాపతులను. జీవులకు అవసరమైనటువంటి వెలుగు, వర్షము, ఆహారం ఇవన్నీ ఇచ్చేవి పనులు దేవతలు నిర్వహించే పనులు అవన్నీ. ఈ కార్యాలన్నీ కూడా యజ్ఞాలుగా పరిగణింపబడతాయి అని వేదంలో చెప్పబడింది. అటువంటి సృష్టిలో ఉన్నటువంటి అన్ని యజ్ఞాల స్వరూపమైన దేవి అని భావం. ఇక ఈ యజ్ఞయాగాదులు రకరకాలుగా ఉంటాయి. అగ్నిముఖంగా చేసే యజ్ఞయాగాదులు కొన్ని ఉంటాయి. అవి అగ్నిష్టోము, అత్యగ్నిష్టోము, ఉగ్ధ్వి, అతిరాత్రము, ఆప్తోర్యాము, వాజపేయము, పుండరీకము వీటిని సోమ సంస్థలు అంటారు వీటిని. అలాగే హవిర్యాగాలు కొన్ని ఉంటాయి. అవి అగ్నిహోత్రాలు, దర్శపూర్ణమాసలు, అగ్రయణం, చాతుర్మాస్యాలు, పిండపితృయజ్ఞాలు, నిరుడ పశుబంధము, సౌత్రామణి అని ఇవన్నీ హవిర్యాగాలు అంటారు. అలాగే పాకయజ్ఞాలు కొన్ని ఉన్నాయి. అంటే ఏదో వంట చేసి వంట ద్వారా చేసేవి. ఔపాసన, స్థాళీపాకము, వైసుదేవము, అష్టక, మాసశ్రాద్ధము, సర్పబలి, ఈశానబలి ఇవన్నీ కూడా పాకయజ్ఞాలు. ఇంకా దీన్ని దాటిన కూడా ఇంకా అంబాయజ్ఞము, బహిర్యాగము, అంతర్యాగము, రహోయాగము, మహాయాగము ఇవంటి యజ్ఞాలు కొన్ని ఉన్నాయి. ఇంకా ఈ యజ్ఞాలన్నింటి యొక్క స్వరూపమైన దేవి అని భావం. లోకహితము, పరులహితమే మూల సంకల్పంగా చేసే కార్యాలన్నీ కూడా యజ్ఞాలని పురాణాల్లోనూ భాగవతంలోనూ కూడా చెప్పబడింది. ఆ పరహితార్థ కార్యాలనేటువంటి యజ్ఞం యొక్క స్వరూపిణి దేవి అని దీనికి భావం. ఇక శ్రీ విద్యలో యజ్ఞం అంటే చతుర్యాగాలు, అంతర్యాగం, బహిర్యాగం, అంతర్యాగం, రహోయాగం, మహాయాగం అనేది. ఆ చతుర్యాగ స్వరూపిణియే యజ్ఞరూప అంటే అని శ్రీ విద్యాపరమైన అర్థం. అంటే దాన్ని ఇంకొక రకంగా చూస్తే బహిర్యజ్ఞాలన్నీ కూడా సకామంగా అంటే కోరికలతో చేసేవి కనుక వాటిలో వస్తువులు బలి అంటే వస్తువులు సమర్పించడము, పదార్థ బలి మాత్రమే ఉంటాయి వాటిలో. కానీ అహంకారాన్ని బలి ఇవ్వడం అనేది ఒక్క అంతర్యజ్ఞంలోనే సాధ్యం. అది ఆ అంతర్యాగం అనేది ఒక శ్రీ విద్యలోనే చెప్పబడింది. కాబట్టి ఈ చతుర్యాగాల్ని కనుక మనం కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే బహిర్యాగంలో మంత్రము, మంత్రి, అధిదైవత, మనము, ప్రాణ, చక్షుడు వంటి ఈ ఇంద్రియాలని వదులుకోవడం అంటే బలి ఇవ్వడం అనమాట. అహంకారంలో అందులో చాలా భాగాన్ని పోగొట్టుకోవడం అది బహిర్యాగంలో లక్షణం. అది ఇక అంతర్యాగంలోకి వస్తే ప్రాణంలో ఉన్నటువంటి 5 ఖండాల్లోనూ 4 ఖండాలను వదిలిపెట్టి ఒక ఖండాన్ని మాత్రమే బ్రహ్మవైపుకు మళ్లించడం. రహోయాగంలో కేవలం అంతర్నాదం యొక్క అగ్నితత్వాన్ని తెలుసుకోవడం, అంతర్నాదాన్ని వింటూ ఉండడం రహోయాగంలో.
మహాయాగంలో అంతా నిష్క్రియమే, పనే లేదు దాంట్లో. తురీయాతీతమైన స్థితి అంటే ధ్యానాన్ని కూడా దాటిన స్థితి అది. ఆత్మసాక్షాత్కారం, బ్రహ్మ కైవల్యం అనేటువంటి స్థితి అది. ఈ 4 యాగాల్లోనూ కూడా ఆరాధించబడి అక్కడక్కడి యజ్ఞాన స్వరూపమైనది కనుక చతుర్యాగ క్రమారాధ్యాయేవి. దానికి ఉపాస్యమైన రూపం అంటే ఆ చతుర్యాగ క్రమారాధ్యానికి ఉపాస్యమైన రూపం యజ్ఞరూప అని అర్థం. ఆ విధంగా సాధకులు బహిర్యాగంలో స్థూల రూపాన్ని, అంతర్యాగంలో సూక్ష్మ రూపాన్ని, రహోయాగంలో సూక్ష్మతరమైన రూపాన్ని, మహాయాగంలో సూక్ష్మతమైనటువంటి రూపాన్ని, పరాస్థితిని అదే పరాయాగంగా దర్శిస్తారు. అంటే అదే యజ్ఞరూప అంటే. ఇలా వివిధ యాగాల్లో వివిధ రూపాల్లో దర్శనమిచ్చేదే యజ్ఞరూప అంటే. అంటే మొదటి 3 యాగాల్లోనూ కూడా ఒక రూపమైనటువంటి స్పృహ ఉంటుంది ఆ ప్రత్యేగాత్మకి, అంటే ఆ సాధకుని యొక్క ఆత్మకి. మహాయాగంలో ఆ రూపం స్పర్శ కూడా ఉండదు. అయినా సరే అన్నిటి సమాహారం కనుక అది ఆ శక్తి దర్శనించే స్థితిని యజ్ఞరూప అంటారు. ఇక భగవద్గీతలో కర్మయోగంలో భగవానుడు అంటాడు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం, తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం అంటాడు 3వ అధ్యాయంలో కర్మయోగంలో. ప్రాణులు, దీని అర్థం ఏంటంటే ప్రాణులు అన్నం వలన కలుగుతున్నాయి. అన్నం మేఘాల వలన కలుగుతుంది, మేఘాలు యజ్ఞాల వల్ల కలుగుతున్నాయి, యజ్ఞము సత్కర్మల వల్ల కలుగుతుంది, సత్కర్మ వేదం వల్ల కలుగుతుంది. అలా వేదములు అక్షర పరబ్రహ్మైనటువంటి పరబ్రహ్మ ద్వారానే కలుగుతున్నాయి. కనుక సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మం నిరంతరం కూడా యజ్ఞంలో ఉండి ప్రతిష్ఠించబడి ఉన్నదిగా తెలుసుకును. ఆ విధంగా సర్వదేవతలకి సర్వ ప్రాణులకి తుష్టి పుష్టి కారణమైనటువంటి యజ్ఞం యొక్క స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. అలాగే భగవద్గీతలో విస్తృతంగా 4వ యోగమైన అధ్యాయం జ్ఞానయోగంలో వివిధ రకాలైన యజ్ఞాలను వివరిస్తాడు భగవానుడు. దైవమేవా పరే యజ్ఞం యోగిన పర్యుపాసదే బ్రహ్మాజ్ఞావ పరే యజ్ఞం యజ్ఞ నైవోపజుభతి అంటాడు. అంటే కొందరు యోగులు దేవతారాధన రూపమైనటువంటి యజ్ఞాన్ని అనుష్ఠిస్తున్నారు, ఇది దైవయజ్ఞం అనబడుతుంది. మరికొందరు జీవ బ్రహ్మైక్య భావన చేత జీవుని పరబ్రహ్మం అనే అగ్నిలో హోమం చేస్తున్నారు, అది బ్రహ్మయజ్ఞం అనబడుతుంది. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిర్జుహతి శబ్దాదీని విషయానన్య ఇంద్రియాగ్నిర్జుహతి అంటాడు. అంటే కొందరు ఈ శ్రోత్రము ఇటువంటి ఇంద్రియాలని నిగ్రహమైనటువంటి అగ్నుల్లోనూ, మరికొందరు శబ్దాది విషయాలని శబ్దస్పర్శ రూప రసగంధాది విషయాలని ఇంద్రియాలైనటువంటి అగ్నిలోనూ హోమం చేస్తున్నారు. వీటి పేరు ఇంద్రియ నిగ్రహము, శబ్దాది విషయత్యాగము అంటారు. ఇవి కూడా యజ్ఞాలు కూడాను. అలాగే సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్రౌ జుహతి జ్ఞానదీపితే అంటాడు. అంటే మరికొందరు ఇంద్రియముల యొక్క వ్యాపారాలన్నింటినీ కూడా, ప్రాణముల వ్యాపారాలన్నింటినీ కూడా జ్ఞానం చేత ప్రకాశింపజేయబడినటువంటి మనోనిగ్రహం అనేటువంటి యోగం, అంటే సమాధి యోగం అనేటువంటి అగ్నిలో హోమం చేస్తున్నారు. ఇది ఆత్మ సంయమ యోగ యజ్ఞం అంటారు దీన్ని. అలాగే ద్రవ్య యజ్ఞ, తపోయజ్ఞ, యోగ యజ్ఞ సదాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయ సంస్కృతవృతా అంటాడు. అంటే కొందరు ద్రవ్యాన్ని దాన ధర్మాది సద్విషయాలకు వినియోగించడమే యజ్ఞంగా కలవారు, ఇది ద్రవ్యయజ్ఞం అనబడుతుంది. కొందరు తపస్సే యజ్ఞముగా గలవారు, ఇది తపోయజ్ఞం అనబడుతుంది. కొందరు ప్రాణాయామాది యోగమే యజ్ఞముగా గలవారు, ఇది యోగయజ్ఞం అనబడుతుంది. కొందరు వేదాధ్యయనము శాస్త్రార్థాలని బాగా తెలుసుకుని అనుష్ఠిస్తున్నారు, ఇది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అనబడుతుంది. వీరంతా కూడా ఒక దృఢవ్రతం గలవారు, పట్టుదల గలవారు, ప్రయత్నశీలురు అయి ఉన్నారని చెప్తున్నాడు. అలాగే అపానే జుహోతి ప్రాణం ప్రాణే పానం తహాపరే ప్రాణాపాన గతిరుద్ధ్వా ప్రాణాయామపరాయణ అంటాడు. అంటే ప్రాణాయామ తత్పరులైనటువంటి కొందరు ప్రాణాపానముల యొక్క గదుల్ని, మార్గాల్ని నిరోధించి అపానవాయువునందు ప్రాణవాయువుని, ప్రాణవాయువునందు అపానవాయువుని హోమం చేస్తున్నారు. అంటే పూరకము, కుంభకము, రేచకములు చేస్తున్నారు, ఇది ప్రాణాయామ యజ్ఞం అనబడుతుంది.
అపరే నీతాహారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేదే యజ్ఞవిదో యజ్ఞ క్షపిత కల్మషా అంటాడు. అంటే మరికొందరు ఆహారం విషయంలో కట్టుబాటు గలవారై ప్రాణాది వాయువుల్ని వాటిలోనే హోమం చేస్తున్నారు. అంటే ఇంద్రియ వ్యాపారాలని తమ వశంలో ఉంచుకున్నటువంటి ఇంద్రియములందే హోమం చేస్తున్నారు. వీరంతా యజ్ఞాన్ని తెలుసుకున్నవారు, యజ్ఞం చేత పాపము నశించిన వారు అయి ఉన్నారు. దీనిని ఆహార సంయమయో యజ్ఞం అంటారు. దీన్ని ఇలాగా 12 రకాలైనటువంటి యజ్ఞాన్ని చెప్పాడు భగవద్గీతలో భగవానుడు. ఈ యజ్ఞాలన్నిటి యొక్క స్వరూపమైన దేవి అని దీని యొక్క భావం. అన్ని యజ్ఞాల స్వరూపమైన దేవి అని నామం యొక్క భావం. యజ్ఞం వలన తెలుసుకునబడేటువంటి రూపం కలిగినది విష్ణు రూపిణి, ఆత్మయజ్ఞ స్వరూపిణి, పరహితార్థ కార్య స్వరూపిణి, సర్వప్రాణులకి కూడా తుష్టి పుష్టి కారణమైనటువంటి యజ్ఞం యొక్క స్వరూపమైనది. గీతలో భగవానుడు వివరించినటువంటి 12 విధాలైనటువంటి బ్రహ్మయజ్ఞం నుంచి ఆహార సంయమ యజ్ఞం పర్యంతం కూడా వివిధ యజ్ఞాల స్వరూపమైన దేవి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. యోగ సాధనలో వివిధ స్థితుల్లో దర్శనమిచ్చేటువంటి తేజశక్తి స్వరూపము అని సాధనా రహస్యమైన అర్థం. అలాగే ఇంతకు ముందు నామాల్లో ఆరాధనా క్రమంలో 4 సోపానాలు ఇవ్వబడ్డాయి. శుద్ధ జపాపుష్పం జాగృతి ఓజోవతి ద్విధరాయణ 4 నామాల్లో కూడా ఆరాధనా క్రమాలుగా 4 మెట్లుగా చెప్పబడ్డాయి. అంటే ఆరాధన శుద్ధ మనసుతోటి ఆరాధనము జపము చేసేవారు ఓజోవంతులై, ద్విధరుడై, తేజోవంతులై, కాంతి శరీరాన్ని పొందిన వారై యజ్ఞార్థమే జీవిస్తారు. ఆరాధనలు జపతవాదులు చేస్తూ కూడా పరహితమే పరమ ప్రయోజనంగా జీవిస్తారు. ఆ పరహితమే మహాయజ్ఞంగా భావిస్తారు. ఇలా జీవించగలగడం ఆరాధనలో 5వ సోపానం. ఈ 5వ సోపానంలో యజ్ఞరూప అంటే వారే, అటువంటి వారే పరహితార్థం కోరి చేసే మహాయోగులే యజ్ఞరూపులు అని కూడా అనబడతారు. ఆ స్థితే యజ్ఞరూప అంటే వారే యజ్ఞస్వరూపులు అని అర్థం. భావనారూప, ధ్యాన స్వరూప, అజ్ఞాన విరూప, ప్రజ్ఞాన ప్రదీప, తత్వార్థ సుదీప, ఆనంద సల్లాప ఆ పరమేశ్వరే. యజ్ఞయాగాది కృతువుల యొక్క స్వరూపం దేవి అనేటువంటి కింద నామం యజ్ఞరూప అనే నామం బాహ్యమైనటువంటి యజ్ఞాలనే కాకుండా ఇంద్రియాలను జయించి ఆత్మను ఆరాధించడమైనటువంటి మహాయజ్ఞముగా, ఆత్మయజ్ఞ స్వరూపిణిగా, సాక్షాత్తు విష్ణువుతో అభేదమైనదిగా, యజ్ఞము వలన తెలుసుకునబడే రూపం కలది, పరహితార్థ కార్యాలైనటువంటి యజ్ఞస్వరూపిణి, అంతర్యజ్ఞంతో కూడినటువంటి చతుర్యాగ స్వరూపిణి, దేవతలకి సర్వప్రాణులకి కూడా తుష్టి పుష్టి కారణమైనటువంటి యజ్ఞము యొక్క స్వరూపమైనది, జీవబ్రహ్మైక్య సాధనతో చేసేటువంటి బ్రహ్మయజ్ఞ స్వరూపిణి అనేటువంటి విశేషార్థాలు కలిగింది. అదే జ్ఞానయోగ సారం. ఆ పవిత్ర యజ్ఞ స్వరూపమైనటువంటి దేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి విషయాన్ని వివరిస్తోంది వచ్చేటువంటి నామం ప్రియవ్రత అనే నామం. ఈ ప్రియవ్రత అనే నామానికి అర్థం వ్రతం అంటే దీక్ష అనుకుంటే ఆ దీక్ష యందు ప్రీతి కలిగినది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం శ్రద్ధాభక్తి సమేత కార్యకరణాన్ సుప్రీత సంపన్నత సర్వజీవ సమత్వ ప్రేమనేద సత్పాలనాధీయుత మాహేశవ్రత దీక్ష సన్మత సదాచారేణ సంకీర్తిత విశ్వక్షేమ ప్రియవ్రత సదయత సిడ్నీపురీ శారద. శ్రద్ధాభక్తి సమేత కార్యకరణాన్ సుప్రీత సంపన్నత అన్నారంటే శ్రద్ధా భక్తులతో కూడుకొని చేసేటువంటి క్రియలంటే ప్రీతి కలిగినది. సర్వజీవ సమత్వ ప్రేమనేద సత్పాలనాధీయుత అన్నారంటే సకల జీవులని కూడా సమమైన ప్రేమతో చూస్తూ పాలించేది. మహేశవ్రత దీక్ష సన్మత సదాచారేణ సంవర్తిత అన్నారంటే మహేశ్వరుని పైన దీక్షతో అచంచల విశ్వాసంతో సదాచారమైనటువంటి సాధ్వీవ్రతాన్ని పాటించేది. విశ్వక్షేమ ప్రియవ్రత సదయత అన్నారంటే విశ్వక్షేమాన్ని దీక్ష కలిగి దానిపై కరుణా ప్రీతి కలిగినటువంటి ఈశ్వరి అని అర్థం.
వ్రతం అంటే శ్రద్ధాభక్తులతో చేసేటువంటి దేవతా పూజ, కామ్యకర్మలు, ఆరాధన, దీక్ష అని అర్థాలు. అటువంటి వ్రతాలను ప్రియంగా కలిగిన దేవి అని దీనికి అర్థం. ఇక ఇలాగే దేవీ దేవతా వ్రతాలు సుమారుగా 200 పైగా ఉన్నాయి ఆచరణలు. ఆ వ్రతాలు అన్నీ కూడా ఇష్టపడేది దేవి అని అర్థం. ఇక భవిష్యత్తు పురాణంలో దేవం దేవీంచ నోద్దిశ్య యత్కరోతి వ్రతం నరః తత్సర్వం శివయోస్తుష్టై జగజ్జననశీలయో అని చెప్పబడింది. అంటే మానవులు భగవంతుని ప్రీతి కోసం చేసే వ్రతాలన్నీ కూడా పార్వతీ పరమేశ్వరులకే చెందుతాయి. వీరిద్దరూ కూడా జగత్తు ఉత్పత్తికి కారణభూతులు. అంతా శివశక్తిమైనటువంటి జగత్తులో సర్వము కూడా శివశక్తులవే అన్నీ కూడా. ఆ వ్రతాలన్నీ కూడా దేవికి ప్రియమైనవే అని భావం. అంటే దేవతలంతా దేవి స్వరూపాలే కనుక వారి పట్ల శ్రద్ధతో చేసేటువంటి ఏ క్రియలు అన్ని క్రియలు కూడా దేవికి ప్రియమైనవే అని దీని యొక్క భావం. ఇక తైత్తిరీయోపనిషత్తులో చాలాసార్లు తద్వ్రతం అని చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి అన్నం నింద్యాత్ తద్వ్రతం అలా ఇలా వ్రతాలు చాలా చెప్పుకుంటూ వస్తారు. అంటే అన్నాన్ని ఆహారాన్ని నిందించకము, తక్కువ చేయకము, అది వ్రతము, ఇది దీక్షగా తీసుకోను అని చెప్పడం. అంటే అలాంటి సత్ప్రవర్తన దీక్ష కలిగినటువంటి దీక్షలకి ప్రీతి చెందేది ప్రియమైనది దేవి అని భావం. ఇక ప్రియ అంటే ప్రియుడు అనే అర్థం తీసుకుంటే దేవి యొక్క ప్రియుడైనటువంటి శివుని పట్ల దీక్ష కలిగినది, వ్రతం కలిగినది. దీక్ష కలిగినది అంటే సదాశివుడే వ్రతంగా కలిగిన దేవి అని భావం. అలాగే ప్రియముతోటి కాముడైనటువంటి శివుణ్ణి ఆవరించింది, మహేశ్వరుని ఆవరించినది అని కూడా అర్థం. ప్రియవ్రత అంటే ప్రియమైనటువంటి కాముడిని ఆవరించి ఉన్నది అని అర్థం. అలాగే ప్రియం అనే పదం ప్రేమను సూచిస్తుంది కనుక ప్రేమను వ్రతంగా కలది అంటే ప్రేమను అందరికీ అనుగ్రహించేది అని కూడా మరొక అర్థం. ఇంతకు ముందు వివరించినటువంటి ప్రేమ రూప, ప్రియంకరి అనే నామాలు కూడా ఇక్కడ అన్వయమవుతుంటాయి. భక్తి, ప్రీతి, స్నేహము, ఆనందము ఇవన్నీ కూడా చైతన్య కళ యొక్క చిహ్నాలు. ఇవన్నీ ఇవి దివ్య గుణాలు. ఈ దివ్య గుణాలు ఈ అనుభూతితో మాత్రమే చేయబడేవి. ఇవన్నీ వీటికి ఒక నిర్వచనము, ఒక వివరణ ఉండదు. అవి అనుభూతితో మాత్రమే తెలుసుకోవాలి. ఇవన్నీ ఇటువంటి అనిర్వచనీయమైన గుణాలే దీక్షగా కలిగినది అని అర్థం. ప్రియమే దీక్షగా కలిగినది అంటే ఇలాంటి అనిర్వచనీయమైన అనుభూతితో మాత్రమే పొందగలిగిన గుణాలే దీక్షగా కలిగినది. దేవుడికి జీవుడికి ఉండేటువంటి అనుబంధమే అసలైన ప్రేమ. అంటే పరబ్రహ్మానికి ఆయన సంకల్పమైనటువంటి సృష్టికి ఉన్న అనుబంధం ప్రేమ. అంటే ఆ అనుబంధమే దేవి కనుక ఆమె ప్రేమయే దీక్షగా కలిగినది, ప్రియమే దీక్షగా వ్రతంగా కలిగినది అని భావం. ఇక ప్రియ అంటే మాయా అని ఒక అర్థం ఉంది. అంటే ఒకటి ప్రియము, ఒకటి ఇష్టము, ఇంకొకటి అప్రియము. అలాగే ఈ క్షణాన ఇష్టమైనది మరో క్షణం తర్వాత అయిష్టం కావచ్చును. అంటే ఒకే వస్తువు ఒకే సమయంలో ప్రియంగా, వేరొక సమయంలో అప్రియంగా భాషించడమే మాయా అంటే. అంటే ఒకసారి ఎంతో ఇష్టంగా మరోసారి అసహ్యంగా అనిపించడం మాయ. అలా పరస్పరమైనటువంటి విరుద్ధ భావనలు ఒకే వస్తువులో నిష్టంగా చేసి అందులో దాచి జీవుల్ని మాయాబంధంతో కట్టివేసేటువంటి పని ప్రియవ్రతము. ఆ ప్రియవ్రతం కలిగినది అంటే మాయతో జీవుల్ని కట్టి నడిపించేది ఏవి అని ప్రియవ్రత అనే పదానికి వేదాంతపరమైన అర్థం ఉంది. అలాగే ప్రియవ్రతుడు ఒక రాజు ఉంటాడు. ఆ రాజు యొక్క స్వరూపమైనది దేవి అని మరో భావం. ఈ నామాల్లో ఈ 3 నామాల్లో కూడా యజ్ఞరూప, ఓజోవతి, ద్విధర, యజ్ఞరూప, ప్రియవ్రత అనే నామాల్లో గారుడాస్త్ర విద్య ఒకటి ఉపదేశించబడింది. అది అత్యంత శక్తివంతమైనది, సర్పదోష నివారణకు ప్రసిద్ధమైనది. దానికి ధ్యాన శ్లోకం పాదగ్రేర్భుజగాన్ బధ్యగచ్చంతో వాయువేగవాన్ వైనతేయో మహాభీమ రక్షేన్మాం పక్షినాయక. మంత్రం హ్రాం హ్రీం క్షిం ఓం జహ జహ స్వాహాని. శ్రద్ధతో కూడినటువంటి దీక్షకు ప్రీతి చెందేది దేవి అని నామం యొక్క భావం. వివిధ దేవతా పూజలు ప్రియమైనది, సత్ప్రవర్తన దీక్షలకి ప్రీతి చెందేది, సదాశివుడే వ్రతముగా కలిగినది, ప్రియంతో కాముడైనటువంటి శివుని ఆవరించి వరించినది, ప్రేమయే దీక్షగా కలిగినది, ప్రేమను అందరికీ అనుగ్రహించేది,
మాయాబంధంతో జీవుల్ని నియంత్రించి పాలించేది అని విస్తృతమైన భావం ఉంది ఈ నామంలో. అలాగే ప్రేమ రూప ప్రియంకరి అనేటువంటి 730, 731 నామాలు వివరణలు కూడా ఇక్కడ అన్వయమవుతాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఆరాధనా క్రమంలో ఇది 6వ స్థితి. ఇది ఈ ప్రియవ్రత స్థితి అంటే ప్రీతితో జపించడమే ప్రియవ్రతం అంటే. అంటే ప్రీతి వలన జపము, జపము వలన ప్రీతి పుట్టి పరస్పరం పెంచుకుంటూ నిష్కారణంగా నిరపేక్షమైనటువంటి జపంతో, ధ్యానంతో అనిర్వచనీయమైనటువంటి ఆనందానుభూతిని పొందడమే ఈ స్థితి యొక్క లక్షణం. ఇది జపసిద్ధి అనబడుతుంది. అలాగే జీవేశ్వరులను ఐక్యం చేసే స్థితి కూడా ఇదే. దీనికి ఉదాహరణ చెప్పాలంటే ప్రహ్లాదుడు, భాగవతంలో ప్రహ్లాదుడు, రామాయణంలో హనుమంతుడు, భాగవతంలో గోపికలు, వీరంతా కూడా ప్రియవ్రతులు. అంటే వ్రతమే ప్రియముగా గలవారు, ప్రేమే వ్రతముగా గలవారు. ఈ ప్రియవ్రత స్థితి అంటే దేవితో తాదాత్మ్య స్థితిని పొందడమే. ఈ గొప్ప స్థితి 6వ స్థితి, ఆరాధన క్రమంలో 6వ స్థితి చాలా గొప్ప స్థితి. ఆ సద్భక్తి ప్రీత, సత్పుణ్య చరిత, విజ్ఞాన విదిత, సౌజన్య సన్నుత, సర్వార్థ సమేత ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవి అర్పణమస్తు.